హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్పీ మసాలా దోశ అండి. చూసారా ఎంత క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది దోశ. సో దాన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనకు మసాలా కావాలి కదా. సో అది ఆలూ మసాలా చేస్తున్నాం. ఆలూ మసాలాకి ఫస్ట్ ఆలూస్ని బాగా కడిగి ఇలా కట్ చేసుకోండి. ఈ షేప్లో కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసేయండి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. సో ఇలా మొత్తం వాటర్ వేసుకోండి. సో అన్ని ఆలూలు మునిగే వరకు వేసుకోండి. సో స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేయండి. సో ఆ లోపు మనం దోశ బ్యాటర్ని మిక్స్ చేసుకున్నాం. సో 1 డే బిఫోర్ నైట్ మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదా. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇలా చూస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో దోశ బ్యాటర్ కూడా కావాలి అంటే, రెసిపీ కావాలి అంటే కామెంట్ అని పెట్టండి. ఈసారి దోశ బ్యాటర్ వేసేటప్పుడు మీకు కంపల్సరీగా షేర్ చేస్తా. సో దోశ బ్యాటర్లోకి షుగర్, సాల్ట్, కొంచెం సోడా వేయండి. సో షుగర్ ఎందుకు అనుకున్నారా, షుగర్ వేస్తే చాలా క్రిస్పీగా అండ్ కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. మరీ ఫుల్ అవసరం లేదు, 1/2 స్పూన్ వేస్తే చాలు. కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ ఎలా ఉండాలో అలా యాడ్ చేసుకోండి. సో చూసారా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. సో చట్నీకి ఫస్ట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయండి. ఒక పెద్ద సైజు టమాటో కూడా యాడ్ చేయండి. సో ఇవి మగ్గే లోపల మనము ఆలూ మసాలాకి ఆనియన్స్ కావాలండి. సో ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ ఎలా అంటే పొడవుగా కట్ చేసుకోండి. సో దట్ ఆలూ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో క్యూబ్స్లా కట్ చేసుకుంటే అంత బాగుండదండి తినడానికి. సో ఇలా పొడవుగా కట్ చేసుకోండి, సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. సో ఇలా ఫుల్గా ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకోండి. మీకు కావాలి అంటే ఆనియన్ ఎక్కువగా ఇష్టపడతారంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఒకటి సరిపోతుంది అనిపించింది, సో ఒకటి యాడ్ చేసుకున్నా. ఆలోపు టమాటాలు, మిర్చీలు మంచిగా వేయించానండి, బాగా వేగిపోయాయి. అందులోకి కొన్ని పల్లీలు యాడ్ చేసేసుకోండి. సో అది కూడా నేను ఆల్రెడీ వేయించుకున్నా కాబట్టి ఒక్కసారి వేడి చేయడానికి అలా వేసాను. సో ఇవన్నీ మనం మిక్సర్ జార్లోకి తీసుకుందాం. సో మిక్సర్ జార్లోకి తీసుకున్నానండి. ఆ లోపే విజిల్ కూడా వచ్చేసింది. సో కుక్కర్ విజిల్ వచ్చేసింది. సో విజిల్ అయిపోగానే అది స్టవ్ ఆపేసాను. చట్నీలోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం సరిపోతుంది అనిపించింది. సో దాని తర్వాత కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టేయండి. సో మిక్సీ పట్టేసిన తర్వాత చట్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో మీకు కావాలి అంటే ఇలానే గట్టి చట్నీ అయినా తినచ్చు, లేదంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము చట్నీలోకి ఉప్పు వేస్తున్నాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చట్నీలోకి పోపు వేసేసామండి. సో దీని తర్వాత చట్నీని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో మనకి కుక్కర్ కూడా చల్లారిపోయిందండి, విజిల్ కూడా. సో మనం కుక్కర్ మూత తీసి చూస్తే ఆలూలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. సో కొంచెం ఆలూని కూల్ వాటర్లో వేసేసి మనం దాని పీల్ అంతా తీసి పక్కన ఉంచేసానండి. ఆ లోపు మా బాబుకి స్కూల్ టైం అయిపోయింది. సో నేను ఏం చేశానంటే మా బాబుకి చిన్న చిన్న దోశలు వేసేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం కారం రెడీ చేసుకుందాం. ఎర్ర కారం అంటాం దీన్ని. సో ఈ కారంకి మనకి ఒక పెద్ద సైజు ఆనియన్ కావాలి. ఆనియన్లోకి సాల్ట్ వేసేసి అలానే కొంచెం కారం కూడా అందులోనే యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇది మంచిగా మిక్సీ చేసేసేయండి. సో మిక్సీ చేసిన తర్వాత ఇలా అయిపోతుందండి పేస్ట్. ఇది చాలా అంటే చాలా కారంగా ఉంటుంది అండ్ దోశలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఆలూ కర్రీ చేద్దాం అనుకున్నాం కదా. ఆలూ కర్రీలోకి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోండి. అందులోకి యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసేయండి. సో పోపు మంచిగా వేగాక అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఆనియన్స్ కూడా అందులోనే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఆనియన్స్ వేగాయి అనిపించినప్పుడు, మంచి కలర్ రావాల్సిన అవసరం లేదండి, వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత ఇందులోనే మిర్చీలు కూడా యాడ్ చేసేసుకోండి.
యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక మిర్చీలు కూడా వేగాయి అనిపించినప్పుడు అందులోనే పసుపు కూడా యాడ్ చేయండి. పసుపుతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఇందులోకి పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అప్పుడు లేకుండా ఉండే, అందుకే నేను యాడ్ చేయలేదు. పచ్చి పల్లీలు కూడా యాడ్ చేసుకోండి, పోపు వేసినప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. సో అదంతా ఆలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా మసాలా అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దోశకి రెడీ చేసాం కదా, సో ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులోకి దోశ బ్యాటర్ వేసుకొని దోశ వేసుకోండి. సో దోశ అనేది చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారా, మనం ఇందాక కారం చేసుకున్నాం కదా, సో ఆ కారంని ఇలా స్ప్రెడ్ చేసుకోండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ కారం కావాలి అంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే దీని మీద నేను ఇంతకుముందు వీడియోలో పప్పల పొడి రెసిపీ చేశానండి, అది కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా, కలర్ ఆఫ్ ద దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. దోశ బ్యాటర్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయింది, దోశ కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మసాలా దోశలో కూడా వేసుకోవచ్చు, అలా సపరేట్ కూడా వేసుకోవచ్చు. నేను సపరేట్గానే వేసాను, సో దట్ కొంచెం ఎక్కువగా తింటారు అని చెప్పేసి. సో మా హస్బెండ్కి ఈ దోశ అంటే చాలా ఇష్టం. అలానే కారం దోశ అంటామండి, కారం దోశ అంటే ఇంకా చాలా ఇష్టం. సో చూసారా, ఇలా కారం దోశ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సో దోశకి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నారంటే చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పొడి వేయడం వల్ల చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుందండి. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా కొన్ని కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.